అందరికీ నమస్తే అండి. దేవీ నవరాత్రుల్లో 4వ రోజు చవితి నాడు నవదుర్గలలో 4వ అవతారమైన కూష్మాండాదేవి యొక్క అవతారం. ఈరోజు మనం చేసుకోబోయే అలంకారం లలితా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారం. ఆకాశం రంగు ఈమె నచ్చిన రంగు. ఈ రంగుతో ఆమెకు చీర కట్టి ఈ రోజున ప్రార్థించి పూజించి లలితా త్రిపుర సుందరి అంటే త్రిశక్తుల యొక్క శక్తి స్వరూపిణి అన్నమాట. లక్ష్మి, దుర్గా, సరస్వతి 3 రూపాలుగా వెలసి అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది. మరి మంత్రం ఓం కూష్మాండాయే నమః. మరి శ్లోకం సుధా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమే వచ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభధాస్తుమే. అంటే ఈ శ్లోకంలోనే కలిగింది మనకి ఏమిటి? శుభము కలిగించే తల్లి అని. అంతేకాకుండా జ్ఞానరూపిణి సర్వశక్తిగా స్తుతించబడే కూష్మాండ రూపంతో అలరారుతూ దేవీమాత అభయముద్రను ధరించి ఉంటూ భక్తులను సదా కాపాడుతూ ఉంటుంది. దుర్గామాత 4వ స్వరూప నామమే కూష్మాండ. దరహాసముతో అంటే అవలీలగా బ్రహ్మాండమును సృజించుతుంది కాబట్టి ఈ దేవి కూష్మాండ అనే పేరుతో విఖ్యాతి చెందింది. ఈ జగత్తు సృష్టి బహుళ ముందుగా జరగకముందే అంతటా గాఢాంధకారం అనే చీకట్లు అలముకున్నాయి. అప్పుడు ఈ దేవి తన దరహాస మంత్రంతో ఈ బ్రహ్మాండమంతా సృజించింది. కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టి వరకు చివరి వరకు కూడా పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు. మరి ఈ జగత్తు సృష్టి జరగక ముందు అంతటా ఉన్న ఈ గాఢాంధకారాన్ని పారద్రోలి సృష్టి యొక్క అస్తిత్వాన్ని కాపాడే మహాశక్తి స్వరూపిణి, సూర్యమండలంలో నివసించగలిగే శక్తి సామర్థ్యములు కలిగిన తల్లి. శరీర కాంతి మంచి సూర్యకిరణ ప్రభలుగా మెరిసిపోతూ వెలుగొందుతూ తేజస్సుతో నిరుపమానంగా ఆమెయే ఈ జగత్తుకు సాటి ఇంకి మరి వీరొక శక్తి లేదు అన్నంత ఇదిగా వస్తువులలో ప్రాణులలో తన తేజస్సును కూర్చి కూష్మాండ ఛాయగా ఆమె మారింది. ఈ స్వరూపము 8 భుజాలతో విరాజులతో ఉంటుంది. అందువలననే ఈమెకు అష్టభుజాదేవి అనే పేరుతో కూడా వాసిగాంచిన తల్లి. ఈమె 7 చేతులతో వరుసగా కమండలము, ధనుస్సు, బాణము, కమలము, అమృత కలశము, చక్రము, గదలు తేజరిల్లుతూ కనిపిస్తుంది. 8వ చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించే జపమాలను కలిగి ఉంటుంది. సింహవాహన. సంస్కృతంలో కూష్మాండము అంటే గుమ్మడికాయ. కూష్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరము. ఇందువల్ల కూడా ఈమెను కూష్మాండ అని పిలుస్తారు. అంటే గుమ్మడికాయతో దిష్టి తీసి అవతల వేస్తారు. నవరాత్రి యొక్క ఉత్సవాల్లో 4వ రోజు కూష్మాండాదేవి ఉత్సవం బాగా జరుగుతుంది. ఈ పూజలు అందుకున్న లలితా త్రిపుర సుందరి అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా అందరినీ కాపాడుతూ ఆరోగ్య భాగ్యములు, ఆయుర్య శోభలములు అన్ని సేవకుల యందు మనకు కల్పించే సేవలను ప్రసన్నురాలై ఆమె సేద తీర్చుకుంటుంది. మానవుడు నిర్మల హృదయంతో ఈమెను శరణుజొచ్చిన వెంటనే అతి సులభముగా పరమపదమును ప్రాప్తిస్తుంది. శాస్త్రాలలో పురాణాలలో పేర్కొనబడిన రీతిలో ఈ విధముగా అనుసరించి మనము దుర్గాదేవిని ఉపాసిస్తూ ఉంటే అనవరతరము మనకు భక్తి మార్గంలో అగ్రశ్రేణులమై ఉండాలి అన్నట్టుగా ఈ తల్లి మనలో భక్తి సేవ, భక్తి భావన మార్గంతో కొద్దిపాటి జ్ఞానాన్నైనా మనకు అందించి ముందుకు నడిపిస్తుంది. దాని ఫలితంగా దుఃఖరూప సంసారం అంతా భక్తునికి సుఖదాయకము, సుగమము అవుతుంది. మనిషి సహజంగా భవసాగరాన్ని తరించడానికి ఈ తల్లి యొక్క ఉపాసన అతి సులభమైన, శ్రేయస్కరమైన మార్గంగా గోచరిస్తుంది. మనిషి దీర్ఘవ్యాధుల నుండి తర్వాత ఇంకా సుఖ సమృద్ధిని పొందడానికి, ఉన్నతిని పొందడానికి కూష్మాండాదేవిని ఉపాసిస్తే రాజమార్గం వస్తుంది. కాబట్టి లౌకిక, పారలౌకిక ఉన్నతిని కాంక్షించేవారు ఈ దేవి స్వరూపం యొక్క ఉపాసనలో సర్వదా తత్పరులై ఉండాలి అని కోరుకుంటూ ఈ కూష్మాండాదేవి యొక్క చరిత్ర చదివిన వారికి కూడా అన్ని భోగభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయని
కోరుకుంటూ సెలవు.